హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు ఒఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి ఏప్రిల్ 2న. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియో చెప్తాను, సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ కి 2 ఏప్రిల్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి. 1 మే దాకా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి వీళ్ళు డిఫరెంట్ డివిజన్స్లో అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారండి. సో 2 డివిజన్స్ అయితే ఉన్నాయి. ముందుగా డిఆర్ఎం ఆఫీస్ అండ్ అలాగే వ్యాగన్ రిపేర్ షాప్కి సంబంధించి 2 డివిజన్స్లో మనకి ఓవరాల్గా 1113 వేకెన్సీస్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ డివిజన్లో అయితే మనకి 844 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సెకండ్ డివిజన్లో మనకి ఓవరాల్గా 269 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మన డిఆర్ఎం ఆఫీస్కి సంబంధించి మనకి డిఫరెంట్ ట్రేడ్ వాళ్ళకి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ ఇచ్చారు. మనకి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, సో ఇలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో మనకైతే వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, స్టెనోగ్రాఫర్ హిందీ, సో ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి, హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్కి సంబంధించి మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెకానిక్ రెఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఈ విభాగంలో మనకి అన్ని కేటగిరీ వాళ్ళకైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ డివిజన్లో మనకి ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ అండ్ హిందీ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఈ అన్ని పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. సో మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. అది ఏంటి అంటే ఐటీఐ కోర్స్ అనేది. సో ఈ పర్టికులర్ ఫీల్డ్లో మీరైతే క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2 నాటికి ఎవరికైతే 15 to 24 ఇయర్స్ ఉంటాయో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ దాకా ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటాయించారండి. సో మనకి ఇది ఏంటి అంటే అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అండ్ స్టైఫండ్ అయితే ఇస్తారు వన్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. సెలెక్షన్ అనేది కేవలం మీకు 10th క్లాస్ అండ్ ఐటీఐలో ఎంత మార్క్స్ అయితే వచ్చాయో మెరిట్ బేసిస్ మీద వీళ్ళైతే క్యాలిక్యులేట్ చేసుకొని సో మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. సో ఆ పోస్టింగ్లో మనకి అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ పాటు ఉంటుందండి. ఆ స్టైఫండ్ అనేది కూడా మీరు డాక్యుమెంట్ సబ్మిషన్ చేస్తారు కదా, ఆ టైంలో మీకైతే మెన్షన్ చేస్తారు ఎంత స్టైఫండ్ అనేది ఇస్తారని. సో ఇది అప్రెంటిస్‌షిప్ జాబ్ కాదు అని అనుకుంటారు చాలామంది. కొన్ని రైల్వే సంస్థలు ఏం చేస్తాయంటే సో రాబోయే నోటిఫికేషన్స్ ఉంటాయి కదా రైల్వే నోటిఫికేషన్స్లో, వాటిలో క్వాలిఫికేషన్ ఏం పెడుతుందంటే అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అప్రెంటిస్‌షిప్ని కూడా చేయండి. సో మీరు కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారండి ఇక్కడ. సో apprenticeshippindia.org అని కొట్టండి. వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో కూడా నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వన్స్ అది క్లిక్ చేయగానే ఇలా వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ లేదా రిజిస్టర్ అని ఉంటుందండి, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే క్యాండిడేట్ ఎస్టాబ్లిష్మెంట్, థర్డ్ పార్టీ అగ్రిగేటర్, బేసిక్ ట్రైనింగ్ ప్రొవైడర్, అదర్ అడ్మిన్స్ అని వస్తుందండి. క్యాండిడేట్ అని క్లిక్ చేయగానే సో మనకి ఇలా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉంటే లాగిన్ అయిపోవచ్చు మీ ఈమెయిల్ అడ్రస్తో. లేకుంటే ఇక్కడ మీరు రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ అని క్లిక్ చేస్తే మీరు ఐటీఐ చేసి ఉండాలి కాబట్టి ఐటీఐ బాక్స్ ఇక్కడ క్లిక్ చేసేసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి. సో మీ మెయిల్కి అయితే లింక్ కానీ అలా వస్తుంది, వెరిఫై చేసుకోవని. అది అయిపోయిన తర్వాత లాగిన్ అవ్వండి. సో మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ ఈమెయిల్ అడ్రస్తో లాగిన్ అయితే అయ్యి సబ్మిట్ అయితే చేసిన తర్వాత మీకు అఫీషియల్గా ఒక ఫామ్ అయితే వస్తుందండి. అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. అండ్ మీ ఫోటోగ్రఫీ, మీ సిగ్నేచరు, మీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, సో ఇలా మార్క్ షీట్స్ అలా అడుగుతుంది అనమాట. అవన్నీ అప్లోడ్ చేసి సో మీకు ఏమన్నా అప్లికేషన్లో డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. సో ఇంకా వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్కిల్ టాక్స్.